టాపిక్ 1 ఆనందపద్మనాభ గుడి రిచెస్ట్ టెంపుల్ ఎలా అయింది. టాప్ 2 అసలు 5 డోర్స్ ఏంటి. టాప్ 3 అసలు దీన్ని కట్టించింది ఎవరు. హాయ్ అమిగోస్, వెల్కమ్ టు క్రేజీ వైబ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఇప్పుడు టాప్ 1 అయిన ఆనందపద్మనాభ గుడి మన ఇండియాలో రిచెస్ట్ టెంపుల్ ఎలా అయింది. 2010 ముందాక కూడా మన రిచెస్ట్ టెంపుల్ అంటే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి. అది వెంకటేశ్వర స్వామిని దాటి ఈ గుడి ఎలా వచ్చింది ఫ్రంట్కి అని తెలుసుకోవాలంటే 2011 ఈ కేరళ గవర్నమెంట్ అన్నది డ్రాగన్ కోర్ అనే ఒక మహిళ దగ్గర నుంచి ఈ గుడి అనేది లాక్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ గుడి అనేది డ్రాగన్ కోర్ వాళ్ళ సంస్థలో ఉండేది, వాళ్ళే కాపాడేవారు దీన్ని. దాని దగ్గర లాక్కొని గవర్నమెంట్ పిటిషన్ వేశారు. ఎవరో డ్రాగన్ కోర్ అని గవర్నమెంట్ పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే అది 2020లో వచ్చింది. ఈ 2011 2020 మధ్యలో 2011లో అయితే గవర్నమెంట్ అన్నది కేరళ గవర్నమెంట్ అండ్ ఇండియా గవర్నమెంట్ మొత్తం కలిపి ఈ 5 గేట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. ట్రై చేస్తే మనం ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ చేశారు. ఫస్ట్ గేట్లో ఏం జరిగింది, ఒక బోల్డ్ అయిన బంగారం దొరికాయి. ఆ బంగారం ఎక్కడి ఫ్రాన్స్, బ్రిటిష్ ఇలాంటి వేరే వేరే కంట్రీ నుంచి అయితే వచ్చినాయి కాయిన్స్ అన్ని కూడా. ఈ కాయిన్స్ అన్ని కూడా కొన్ని కోట్లు విలువైన కాయిన్స్. ఇందులో మరి టాప్ 2లో అయితే ఇంకొక గేట్ అయితే ఉంది. ఆ గేట్ ఏంటి, ఇది అన్నట్లుగా పెద్ద గేట్ ఇదే మనకి. ఈ గేట్ బయట సేయింగ్ ఏంటి, గేట్ గురించి ఈ గేట్ ఓపెన్ చేస్తే సునామీ వస్తుందని, భూకంపాలు వస్తాయని, వినాశనం అవుతుంది. ఈ గేట్లో అయితే చాలా మంది నమ్ముతున్నారు. ఇది ఒక నాగబంధం. ఈ గేట్ని ఈ నాగబంధం ఓపెన్ చేయాలంటే పెద్ద పెద్ద పంతులు కావాలి. కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే అలాంటి పంతులు నాగబంధం ఎక్కడా లేదు. కాబట్టి ఈ గేట్ ఓపెన్ చేయడం అవ్వలేదు. కానీ ఇంకో గేట్ ఉంది. ఆ గేట్ అయితే ఓపెన్ చేసే ప్రస్తుతానికి అయితే ఆ గేట్లు అయితే ఇందులో కొన్ని సంబంధించి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ రాజులు ఎంత డబ్బులు ఇచ్చారు అన్నది ఆ పత్రాల్లో అయితే ఉంది. ఇందులో ఈ సి అనే గేట్ కూడా ఓపెన్ చేశారు. ఈ గేట్లో కూడా చాలా బంగారాలు ఉన్నాయి. 150 కేజీల శ్రీ మహావిష్ణువు విగ్రహం అయితే ఉంది అక్కడ. అదే మినిమం 1000 కోట్లని బయట టాక్ అది నడుస్తుంది. అది కాకుండా 18 అడుగులు ఒక మహా పెద్ద చైన్ అయితే ఉంది. ఆ చైన్ మినిమం అయితే 500 కోట్ల పైన ఉంటుందని బయట టాక్ అయితే నడుస్తుంది. అది కాకుండా అసలు ఈ 2వ గేట్ ఓపెన్ చేయగలరా, ఓపెన్ చేయలేరా, అసలు ఈ గేట్లో ఏముంది తెలుసుకోవాలంటే ప్రజెంట్ డైరెక్ట్ తెలుద్దాం. తెలుసుకుని ఫ్యూచర్లో ఆశ్చర్యంగా చాలా మంది ఉన్నారు. కాబట్టి 2020లో మళ్ళీ ఆ గోస్ అనే ఆవిడ శ్రీ ఆనందపద్మనాభ గుడి మరి సొంత వైపు చేసుకుని సుప్రీం కోర్టు నుంచి Big verdict on Padmanabh Swami Temple. Travancore Royals have the Shabbat rights there. సుప్రీం కోర్టు 2020లో తీపది ఇచ్చింది ఈ గుడి వాళ్ళకే చెందాలని. కాబట్టి ఇప్పుడు ఈ గేట్లు తినే అవకాశం అయితే మనకు లేదు. ఉన్న 4 గేట్లతో ప్రస్తుతం అయితే టాప్ 1 గుడి అయితే ఎవరిదైంది, శ్రీ ఆనందపద్మనాభ గుడి అయితే అయింది. ఇప్పుడు టాప్ 2 అయితే మనకు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి టాప్ 2. ప్రజలు టాప్ 1 గుడి ఎలా అయిందో ఇక్కడ ఉన్న బంగారు నాణాలు ఇవన్నీ రావడంతో టాప్ 1 గుడి అయింది. 2011 వరకు కూడా టాప్ 1 గుడి అంటే శ్రీ టాప్ 1 గుడి అంటే మన తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే అవుతుంది టాప్ 1 అయితే. అలా మన ఈ కేరళ గుడి అయితే టాప్ 1 అయితే అయింది ఇప్పుడు. ఓకే, చెప్పినట్టే ఇందులో 5 గేట్లు ఉన్నాయి. ఈ 5 గేట్లు ఇప్పుడే చెప్పాను జస్ట్. ఈ 5 గేట్లు ఏంటంటే ఒక గేట్లో ఒక బంగారు నాణాలు ఉన్నాయని చెప్పాను. ఈ బంగారాన్ని ఒక చోట చేస్తే ఇప్పుడు ఇన్ని బంగారు నాణాలు అయ్యాయి. ఈ బంగారు నాణాలు కాకుండా ఈ సెకండ్ డోర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయడం కష్టం. అసలు ఈ సెకండ్ డోర్ అనేది ఓపెన్ చేయడం ప్రస్తుతం టెక్నాలజీ అవ్వదు. కాబట్టి ఈ సెకండ్ డోర్ ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉందా లేదంటే మ్యాక్సిమం ఏదైనా చెప్తున్నారు చాలా మంది. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దేవుడే నిర్ణయించాలి. మరి అప్పుడు దాకా కూడా సెకండ్ డోర్ అనేది ఒక మిస్టరీ. అందుకే ఈ 5 డోర్స్లో 4 డోర్స్ ఓపెన్ అని చెప్పాను. ఓ డోర్ ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వదు. ఇంకా అది ఆ దేవుడు మనం ఏం చేయలేం. టాప్ 3 మనం తెలుసుకోగలం ఆనందపద్మనాభ స్వామి టెంపుల్ గురించి. ఈ టెంపుల్ అయితే మన శ్రీ మార్తాండ వర్మ అనే మహారాజ్ కట్టించాడు దీన్ని. ఇది 1750లో ఒక మహారాజ్ డొనేట్ అయితే చేయడం జరిగింది ఈ గుడిని. ఇది మన 1900 నుంచి కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఈ గుడిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ గుడిలో ఉన్న ఒక బంగారు బావిని కూడా ఇప్పుడు బ్రిటిషర్స్ తీసుకువెళ్ళకపోవడం కారణం మన ఫ్రీడమ్ ఫైటర్స్. అంతేకాకుండా ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు గుడి పైతే ఎప్పుడో ఉన్నాయని అంటారు బయట. ఈ గుడి గురించి మీరు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవ్వచ్చు ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుంటే ప్లీజ్ టు సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. జై హింద్.